ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల సమయమందు ఈ వీడియోను వీక్షిస్తూ ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలకందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం ధ్యానార్థ నిమిత్తమై కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి రోజున మనము చదువుకున్న ఆ యొక్క వాక్యాన్నే మనము ఈ రోజున ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై మనము ధ్యానించుకుందాం. యోహాను సువర్తమానం 17వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుము. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క మనసు మన పట్ల ఏమై ఉందో చాలా చక్కగా ఈ వాక్య భాగము చెప్తుంది. ఏమై ఉంది అనంటే ఆయన ప్రార్థనలో మనం గమనిస్తే చూడండి, తండ్రితో అంటున్నాడు ఏమనంటే, నీవు నేను ఏకమై ఉన్నలాగున ఇదిగో నాకు అనుగ్రహించవే శిష్యులని వారు కూడా ఏకమై ఉండునట్లు నీవే వారిని ఏం చేస్తావంటే నీ నామమందు కాపాడుము అని చెప్పి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున దేవుడి లోకములో మనకు బంధాలను ఇచ్చారు. ఆ యొక్క బంధాల విషయములో దేవుని మనస్సు ఏంటి అని అంటే, ప్రతి బంధములో మనము ఎలా ఉండాలి అని అంటే వారితో ఏకమై ఉండాలి అని, ఒక ఐక్యత కలిగి మనం ఉండాలని, ప్రేమ ఆప్యాయతలు అనురాగములు కలిగినటువంటి వారమై ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అది మన బంధాల విషయములో యేసు ప్రభుల వారి యొక్క మనస్సు. నిన్నటి రోజున మరికొన్ని విషయాలు యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఏంటి అని అంటే, మనం బంధాల్ని కట్టుకుంటేనే మన యొక్క అర్పణలు అనేవి అంగీకరించబడతాయని, మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడని, బంధాల్ని మనం కట్టుకుంటేనే మన కుటుంబములో ఆశీర్వాదం అలాగనే శాశ్వత జీవాన్ని దేవుడు నిలుపుతాడు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే చూడండి, మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే, బంధాలు కట్టుకోవాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ లోకములో అతి కష్టమైనది ఏదైనా ఒకటి ఉందా అని అంటే బంధాలు కట్టుకోవడమే చాలా కష్టం అని చెప్పేసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తుంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలా కష్టమైనది ఏదైనా ఒకటి ఉందా అంటే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడమే, బంధాల్ని కట్టుకోవడమే చాలా కష్టమైనటువంటి పని. అది వాస్తవమే. అయితే రోజున బంధాలు అనేవి కట్టబడాలి అనంటే ఎలా కట్టబడతాయి? బంధాలు కట్టబడాలి అనంటే ఈ రోజున మనము ఎవరిని అనుసరించాలి? ఇలాంటి ప్రశ్నలు అనేవి ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ రోజున బంధాలు కట్టబడాలి అనంటే ఈ రోజున ఎప్పుడు కట్టబడతాయి అనే విషయాలు చెప్పక మునుపు ఈ దినము నేను అసలు బంధాలు కట్టబడాలంటే మనము ఎవరిని అనుసరించాలి? కొంతమంది అంటుంటారు, మా బంధాలు కట్టబడాలి అని చెప్పి కొంతమంది మహానుభావులు రాసినటువంటి పుస్తకాలని చదువుతున్నాను, అయినా మా బంధాలు కట్టబడట్లేదు అని. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, ఈ లోకములో ఏ మనిషి మన బంధాలు కట్టవు. ఏ మనిషి రాసినటువంటి పుస్తకాలు ఈ రోజున మన బంధాలు కట్టవు. ఎందుకు అని అంటే ఈ లోకములో ప్రతి మనిషి బంధాలు కట్టబడేటట్లు ఎన్నో మాటలు చెప్పేవాడే కానీ దాని ప్రకారంగా అనుసరించినటువంటి వాడు, వారి బంధాలను కట్టుకున్నటువంటి వారు ఎవరు మన కనబడరు. అందుకనే మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 1వ వాక్యములో శాస్త్రుల గురించి పరిశీలన గురించి యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు అని అంటే, ఇదిగో మోషే పీఠముల ఎదుట నిలవబడి ఇదిగో శాస్త్రులు పరిశీలు మీతో చెప్తున్నటువంటి మాటల్ని మీరు
అనుసరించి గైకొనండి, కానీ వారి క్రియల్ని మీరు పొరపాటున కూడా అనుసరించొద్దండి అంటాడు. ఎందుకు అని అంటే వారు మోయశక్యమైనటువంటి భారములు మీ మీద మోపుతారు, కానీ వారు పొరపాటున వాళ్ళ వేలుతోనైనాను వాటిని మోయరు అని అంటారు. ఈ లోకములో మనిషి బంధాలు కట్టబడేటట్లు ఎన్నో మాటలు చెప్తాడు, కానీ దాని ప్రకారంగా అసలు అతడే అనుసరించడు. తనకు అనుగ్రహించిన బంధాలనే కట్టుకోడు. మనుషుల్ని మనము అనుసరిస్తే మన బంధాలు కట్టబడవు. మన బంధాలు కట్టబడాలంటే ఈ లోకములో మనం అనుసరించవలసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒకే ఒక్కడున్నాడు. ఆయనే ఎవరు అని అంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఎందుకు ఆయన్ని మనం అనుసరించాలి అని అంటే ఈరోజున మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎవరు అని అంటే ఆయన బంధాలు కట్టబడేటట్లు ఈ లోకములో ఆ బంధాలను విషయంలో ఎన్నో మాటలు చెప్పినవాడు మాత్రమే కాదు, ఆయన బంధాలు కట్టబడేటట్లు మనకు మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని ఈ లోకంలో ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఒక రోజున శిష్యుల పాదాలని యేసు ప్రభు కడగాలని చూస్తాడు. అలా ఆ టైంలో శిష్యులు అభ్యంతరపరిచినప్పుడు యోహాను సువర్తమానం 13వ అధ్యాయం 15వ వాక్య భాగములో యేసయ్య ఏమంటాడంటే, నేను చెప్పిన ప్రకారం మీరును ఇలాగు చేయవలనని మీకు మాదిరికరంగా ఇలాగున నేను చేస్తున్నాను అంటాడు. ఇంకా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏమంటారు అనంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన ప్రతి విషయంలో మీకు మాదిరి ఉంచిపోయాను అంటాడు. అంటే ఈ రోజున బంధాలు కట్టబడాలంటే ఈ లోకంలో ఏ మనిషి మాటలు మనము అనుసరించకూడదు. మనుషులు ఎవరు అనంటే చెప్పేవారే కానీ దాని ప్రకారంగా చేసేవారు కాదు. బంధాలు కట్టబడాలంటే ఎవరి మాటల్ని మనం వినాలి, ఎవరి యొక్క అడుగు జాడల్ని మనం అనుసరించాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి మాటల్నే మనం వినాలి, ఆయన అడుగు జాడల్నే మనం అనుసరించాలి, యేసుని ఒక్కడిని మాత్రమే మనం అనుసరించాలి. ఎందుకు అనంటే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ప్రభుల వారు ఎవరు అనంటే ఆయన బంధాలను గురించి ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, కానీ బంధాలు కట్టబడేటట్లు ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని లోకములో ఉంచి వెళ్ళినట్లుగా ఈ రోజున మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, రేపటి రోజున బంధాలు కట్టబడేటట్లు యేసు ప్రభు లోకములో మాదిరికరంగా వేటిని ఉంచి వెళ్ళాడు. బంధాలు కట్టబడాలంటే మన దైనందిక జీవితాల్లో మనకు ఉండవలసిన అనుభవాలు ఏమిటో ఈ రోజున ఒక 7 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక విషయం యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్లో నుంచి బంధాలు కట్టబడేటట్లు యేసు ప్రభు ఆయన ఏ అడుగు జాడల్ని మనకు విడిచిపెట్టి వెళ్ళాడో దేవుని వాక్యపు వెలుగులో నుంచి నేను మీతో కొన్ని లోతైనటువంటి విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నిశ్చయముగా ఈ యొక్క వర్తమానము ద్వారా నిశ్చయముగా మీ ప్రతి బంధాలు కట్టబడతాయనేసి నేను విశ్వసిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.